జీసస్ ఆశీర్వాదం ప్రతిదినం ప్రభు సన్నిధి. బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం ప్రియులరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. దేవునికి స్తోత్ర. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మేము ముందుకు రావటం జరిగిందండి. చక్కనైన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా, యేసు ప్రభు ద్వారా మేలును అనుభవిస్తున్న మనందరమే యేసయ్యకు రకరకాల పేర్లు పెడుతూ వస్తాం. ఏమని? ఆయన దయామయుడని, జాలిగల దేవుడని, కృపగల దేవుడని, ఏమండి ఉన్నతమైన ఉద్దేశం కలిగిన వాడని రకరకాల పేర్లు. మొట్టమొదటిగా యేసు ప్రభు వారికి పేరు పెట్టింది ఆగారు తన యజమానురాలు నుంచి ప్రయాణం అయ్యి అరణ్య మార్గంగా పోతుంటే దేవుని దూత తనకు దర్శించగా ఆమె నీవు చూచుచూ ఉన్న దేవుడు అయ్యా అని దేవునికి పేరు పెట్టింది. అయితే తర్వాత కాలంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా యేసుప్రభు వారికి నా పరిస్థితులను బట్టి, నీకు చేసిన మేళ్ళను బట్టి రకరకాల పేర్లు మనం ప్రభువుకి పెడతా వస్తాం. అయితే ఇక్కడ ఓ విశేషకరమైన మాటను కూడా మనం గమనించాలి ఈ పూట, ఈ వాగ్దానంగా. ఏంటి ఆ మాట అంటే చూడండి, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది ప్రియులారా, అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. ఏమండి? పచ్చని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. మీకు బాగా పరిచయం. దావీదు గారు కూడా అన్నాడు, కీర్తన గ్రంథం 52వ అధ్యాయంలో మనం చదివితే, ఏమండి నేను ఓ పచ్చని ఒలివ చెట్టు వలె దేవుని మందిరంలో ఎదుగుతూ ఉన్నాను, వర్ధిల్లుతూ ఉన్నాను అన్న మాటను ప్రస్తాపించాడు. మానవుల ద్వారా దేవునికి పేరు పెట్టించుకోగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయనే చక్కగా యెరూషలేము అనబడిన సంఘంలో ఉన్న నీకు, ఏమండి ఫలము గల పచ్చని ఒలివ చెట్టు అనే పేరు దేవుడు పెడతాడంట. మీకు అర్థం అవ్వాలి, పచ్చన అంటే జీవం ఉందని, ఫలము అంటే ఎప్పుడు కాపు ఉందని, చక్కని అంటే ఎటు చూసినా నీతి నియమాలతో, ఎటు చూసినా క్రమాలతో, ఎటు చూసినా ఆశీర్వాదకరంగా ఉంది అనేదాన్ని చక్కని అన్నమాట ప్రస్తాపిస్తున్నాడు. ఆలోచించు, నీ ఆత్మీయ ప్రయాణంలో పచ్చదనం ఉందా? నీ విశ్వాసపు యాత్రలో చక్కగా కట్టబడినట్లుగా చక్కతనం ఉందా? ఇంకో మాట అంటాడు, ఫలము కలిగి దేవునికి మహిమ కలుగునుగా. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న అద్భుత మాట ఏంటి తెలుసా? క్రీస్తులో కట్టబడి ఉన్నావు, పచ్చగా ఉన్నావు. రెండు కలిసి ఉంటే ఫలాలు ఉండాలి. ఫలాలు అనగా మీకు తెలిసే, ఏమండి క్రీస్తుతో ఉంటూ, క్రీస్తు కోసం బ్రతుకుతూ ఇంకా అనేకులను ఆకర్షించటమే ఫలం. నీ గుణగణాల ద్వారా దేవుని గణపరచటమే ఫలం. ఈ ఆత్మీయ ఫలాలని గలతీ పత్రికలో మనకు రాయబడి ఉంటాయి. పిల్లరా, ఈ చక్కగా చూస్తే ఎటు చూసినా వంకర లేనితనం. ఇది చక్కని పచ్చని ఒలివ చెట్టు. దేవునికి స్తోత్రం. ఒలివ చెట్టు అనగా కొన్ని సంవత్సరాల ఆయుష్ దానికి ఉంటుందంట కదా అని బైబిల్ పండితులు చెప్పగా మనం వింటూ ఉంటాం. అయితే ఈ పూట నిన్ను దేవుడు పచ్చని ఒలివ చెట్టుకు పోల్చి మాట్లాడుతున్నాడు. ఫలములు గల చెట్టు అని మాట్లాడుతున్నాడు. చక్కని అని నీ ఆత్మీయతను బట్టి మాట్లాడుతున్నాడు. చాలా తాటగా అక్కడ రాయబడి చూడండి, మరొక మాట ఎలాగ రాయబడిందో, అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. అద్భుతం కదా? చక్కని ఫలముగా ఆత్మీయతలో స్థిరపరుసు, కృప వెంబడి కృపలో నడిపించాలన్న ప్రభు మాట. ఆలోచించు, ప్రార్థించు. ఆ చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టువై వర్ధిల్లుదువుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న నీ పిల్లలను మీరు దర్శించి దీవించమని ప్రార్థిస్తున్నాను. సియోనులో నుంచి మీ దక్షిణాస్తముతో ఆదరించి చక్కగా లేని వారిని చక్కగాను, పచ్చగా లేని వారిని పచ్చగాను, అయ్యా ఫలములు లేని వారిని ఫలములతో నింపి దీవించి నడిపించి మీరు మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.